ఇది 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అందరి ఆక్రందన అండి. ఇప్పటికి కూడా వాళ్ళకి ఎవరికి సముచిత న్యాయం జరగలే. అది శాశ్వత రాజధాని కింద ఈ సమావేశాల్లో కూడా ఎగ్గొట్టేశారు, గజెట్ పెట్టకుండా. కేవలం వాళ్ళ ఉద్యమం నేతలు అన్న పేర్లతో పదవులు పందేరాలు పెట్టుకుని తలగొడ్డోడేమో ఎమ్మెల్యే అయిపోయాడు, మెళ్ళగొడ్డోడేమో కమిషనర్ అయిపోయాడు. మీరు జాగ్రత్తగా గమనించండి వీళ్ళిద్దరిని. సామాజిక వర్గ పరంగా ఫ్రంట్ ఎండ్ చేస్తూ ఓవరాల్గా నిజమైన రైతులకు జరుగుతున్న అన్యాయాల్లో మీరు ఇందాక చెప్పిన క్వశ్చన్లో సిఆర్డిఏ అనే వ్యవస్థ వాళ్ళ మీద చేస్తున్న దాష్టికం, నారాయణ అఘాయిత్యాలు, ఇవి ఎక్కడా ప్రస్తుతానికి చర్చనీయాంశం కాకుండా పక్కదారి పట్టించే రేతలు. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వంతో సంధానించుకుని కూటమి ప్రభుత్వం అన్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. 17 మెడికల్ కాలేజీలకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా ఏమైనా కడుతున్నారు? లేదు. అలాగే అమరావతి రాజధానికి 2 సార్లు ప్రధానమంత్రి హోదాలో వచ్చిన శంకుస్థాపన పునఃశంకుస్థాపన మీద అతనికి కన్సర్న్ ఉందా లేదా? ఈ ప్రశ్నలు ప్రజలు ఖచ్చితంగా సంధించి తీరవలసిందే. ఎందుకంటే మాకు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టినోడికి నోరు పడిపోయింది, ఆయన మాట్లాడట్లే పవన్ కళ్యాణ్. ఓకే, సో ఈ ప్రస్థానంలో ఇవాళ రైతులకి అన్యాయంగా అవసరం లేకుండా ల్యాండ్ తీస్తారన్న ప్రశ్నకి గొంతు మోగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతమా అప్రస్తుతమా, ఇప్పుడున్న వాళ్ళకి సముచిత న్యాయమా అన్న దగ్గర గళాలు మోగిపోయి. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ థింగ్, ఈ రైతు యొక్క సమస్య. నిన్న అతను పెమ్మసామన్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఇంటికి వెళ్తే వాళ్ళ బావ అనుకుంటాను, ఆ చనిపోయిన వాళ్ళ బావగారు అనుకుంటాను, ఆయన మాట్లాడి ఇంకెంతమందిని చంపడానికి వస్తున్నావు అంటే ఒక ఆక్రందన, వాళ్ళు వెలుబుస్తున్న విధానం, ఒక తీవ్రత, ఒక మనిషి ప్రాణాలు. ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం అతనికి బైపాస్ సర్జరీ అయిందంట, 5 సంవత్సరాల తర్వాత ఒక మానసిక ఒత్తిడికి వాళ్ళు చచ్చిపోతే ఆరోగ్య కారణం వాళ్ళు చచ్చిపోయాడని రాస్తారా? ఏ సార్, కళ్ళ ముందు కనబట్టలేదా? సిపిఆర్ చేశారు అక్కడ ఉన్నవాళ్ళు, చేశారు, మళ్ళీ అక్కడే వెహికల్లోనే పంపించినటువంటి పరిస్థితిని కూడా చూసాం కదా మనం. అలా పోసాని కస్టమర్లు ఇచ్చి అలా రేస్ గుర్రం సినిమాలో కారు ఇచ్చినట్టు నారాయణ కారు ఇచ్చి పంపించేస్తే సత్యశీలుడు అయిపోతుంది నేను ఉంటుంది. వీటికి ఆన్సర్లు చెప్పానండి. ఇప్పుడు నేను ఒకటే ఒక విషయం చెప్పగలను, ఈరోజు అమరావతి రైతులకి న్యాయం జరగకుండా వీళ్ళు ఎలాగో సర్వనాశనం అయిపోయారు. దాంతోపాటు చుట్టుపక్కల ఇంకా 44,000 ఎకరాలు కూడా ఇలాగే భ్రష్టు పట్టుకోవాలా? దీని మీద ఒక ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీకి కూడా తన కన్సెన్సస్ని, వాళ్ళ కన్సర్న్ టువర్డ్స్ పీపుల్ని చెప్పరా? అయినప్పుడు చూద్దామనే సిఆర్డిఏ దాష్టికాల్ని రైతులు పుంకాలుగా ఈ తపెల ఛానల్ ఎలాగో చూపించే దమ్ము ధైర్యం లేదు. ఇక్కడ మిగిలిన ఛానల్స్లో కానీ ఎక్కడా చూపించకపోయినా యూట్యూబ్ మాధ్యమాలతో వాళ్ళు సమాజానికి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాటి మీద మీ ప్రతిస్పందన లేదు. చాలా అగ్రెసివ్ నోట్లో మాట్లాడుతున్నారు రైతులు కదా. సో వీటి మీద గ్రామ సభలు, నిన్న అనుకుంటాను ఆయన చనిపోయాడు కాబట్టి ఏదో ప్రాణాలు తెగించి వేరే మాధ్యమాల్లో వచ్చింది, కానీ మీరు దాన్ని ఎంత లైటర్ వెర్షన్లో రాశారు ఆలోచించు. ఒక రైతు మృతిని కూడా సరే, అది వాళ్ళ ఒక విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ అమరావతికి సంబంధించి ఇంత ఇన్సిడెంట్ బూమ్రాంగ్ అవుతున్నా కూడా 2 పార్టీలు మాత్రం మౌనం వహిస్తున్నాయి, బీజేపీ, జనసేన. అసలు వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళ క్లియరెన్స్ ఏంటి? గతంలో అయితే దీన్ని రాజకీయంగా వాడుకున్నారు, పొలిటికల్గా మాట్లాడారు. అసలు వాళ్ళ స్టాండ్ ఏంటో అర్థం కాని ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. తగిలించి తమాషా చూస్తున్నారండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక 2 పార్టీల మౌనం వాళ్ళ ఆద్యంతం ఏంటంటే బలిపశువుని చేస్తున్న తెలుగుదేశాన్ని. దీనికి ఒక చిన్న నెరేటివ్ మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దీనికి సందర్భం లేకపోయినా దీన్ని జాగ్రత్తగా ఒక రాజకీయ కోణంలోనూ, ఒక విశ్లేషకుడు కోణంలోనూ, జర్నలిజం కోణంలోనూ ఎవడని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో మీకు బండి సంజయ్ గ్యాప్కున్నారు కదా అధ్యక్షుడు ఆయన, అప్పటిదాకా బీజేపీకి అసలు ఉనికే లేదు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైబ్రేషన్స్ క్రియేట్ చేసాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, దీంతోపాటు ముందు మొన్న వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు హోదాలో వాళ్ళందరినీ పదవి బాధ్యతల దగ్గర ఆయన మాట మాట్లాడి జాగ్రత్తగా గమనించండి. ఏమన్నాడంటే ఆయన, నేను ఎక్కడన్నా ఉంటే మీ వల్ల నాకు ప్రాబ్లం నరేంద్ర మోడీ గారికి అవుతుంది. ఏంటంటే మీరు నన్ను ముఖ్యమంత్రి అనో లేదంటే పవర్ స్టార్ అనో ఏదో అరుస్తున్నారు, దానివల్ల నాకు మోడీ గారికి ఇబ్బంది అవుతుంది. అంటే నేను ఒక్కసారి ఈ మాటను నేను మీ దగ్గర ఒక విశ్లేషించాను, కానీ నేను తర్వాత నన్ను నేను ప్రక్షాళించుకున్న తర్వాత నేను బండి సంజయ్ గారి అదే చెప్తూ కంటిన్యూ చేస్తూ దీన్ని ఇంటర్లింక్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. దీన్ని ఇంకోదంతా కూడా ఇంటర్లింక్ చేస్తాను. తర్వాత మీకు కేంద్ర ప్రభుత్వం అండ్ వీళ్ళిద్దరూ మౌనం ఎందుకో మీకు అర్థమవుతుంది. సో ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో
ఎల్వి స్టేడియంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. పెద్ద మీటింగ్ అయింది. నరేంద్ర మోడీ గారు పక్కన బండి సంజయ్ గారు, జనాల్లోంచి విపరీతమైన అప్లాస్. ఎవరు? బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారిని మెచ్చుకుంటూ ఆయన నరేంద్ర మోడీ గారు ఎడం చేత తప్పట్లు కొడుతూ ప్రైజ్ చేశారు అంతా. ఆ తర్వాత స్పాన్ ఆఫ్ నో టైం ఆ నితిన్ గడ్కరీ గారు బండి సంజయ్ గారితో కొంతసేపు మాట్లాడారు. ఓకే. ఈ తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే బండి సంజయ్ పదవిచ్యుతుడయ్యాడు. కొంతకాలం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం స్పాన్ ఆఫ్ నో టైమే. ఓకే. మీరు జాగ్రత్తగా గమనించారా? తర్వాత నరేంద్ర మోడీ గారు విషయంలో, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారి విషయంలో నాకు ఏదైనా చిటికతో పని అని చెప్పే పవన్ కళ్యాణ్ ఈ విధమైన అప్రహెన్షన్ రాగానే ఈ సీన్ కట్ అయిపోయింది. మీరు ఈ రెండు ఇంటర్లింక్ చేయండి. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి ముందు ఎవడైనా కోతేశాలు వేస్తే, ఎవడైనా అవ్వచ్చు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు, లేదా అవతల పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, సీన్ సిరిగిపోద్దని అర్థం. అందుకని ఇప్పుడు అంటే మీరు చెప్పేదేంటి, ఇప్పుడు ఈ విషయం మొన్న ఇలా మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయాడు. అవునండి, ఇది ఇంకా దీని నెరేటివ్ మీకు ముందు చెప్తా. సో మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం. ఈ పూరపరాలు అంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సీన్ సెతారైపోయిన తర్వాత తా చెడ్డ కోతి వనవంతా చేసిందని ఒక సామెత మీరు అంటారు. ఈ మధ్యలో లోకేష్ గారికి రైటర్స్ పరంగా రాయించిన ఒక లేఖ, ఏది నరేంద్ర మోడీ గారు వారసుడు లోకేష్ గారు అండ్ చంద్రబాబు మోదీ తర్వాత ఎగేసుకుని ఓ పౌడర్ డబ్బా వాడు మొత్తం దానికి నెగోషియేషన్ చేశాడు. అరవింద్ చెప్పండి. ఎవరు అంత చికాకు పడకండి. అర్ణవ్ గోస్వామితో లాబింగ్. ఇక్కడ ఈ ఉత్తర యొక్క కార్యక్రమంలో ఇక్కడ వీళ్ళకి సీన్ ఎలా కట్ అయిపోయింది, వీళ్ళకి సీన్ కట్ అయిపోయింది. సో ఇప్పుడు బీజేపీ జనసేన అందుకే సైలెన్స్ అంటారు. ఆబ్వియస్లీ సైలెన్స్. కానీ ఉనికి కోసం సత్యకుమార్తో అసత్యాలు చెప్పేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? సో మీకు జాగ్రత్తగా ఇవన్నీ ఒక క్రానికల్ ఆర్డర్లో పెట్టుకుని మీరు చూస్తే సీన్లు ఎలా కట్ అయ్యాయి అన్న దగ్గర వీళ్ళ ప్రస్థానం కోసం. ఎందుకంటే రాష్ట్ర సమస్యకి ఏదొచ్చినా పవన్ కళ్యాణ్ గారు నేను ఢిల్లీకి వెళ్ళి సాధించుకొని వస్తానన్న నేపథ్యానికి కర్టెన్ రైజర్ అయిపోయింది, పడిపోయింది కర్టెన్. రాష్ట్ర సమస్యగానే ఉంది. మన పంచాయతీరాజ్ శాఖకి ఇచ్చిన డబ్బులు కూడా పక్కదారి పట్టించిన నిశ్శబ్ద వాతావరణమే ఉంది. అవునా కదా? సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అవుట్కమ్ ఎక్కడ డెరైవ్ అవుతుంది అన్న దగ్గర నాతో పాటు మీరు కూడా భ్రష్టు పట్టిపోయారు. ఇది తెలుగుదేశానికి తెలియకుండా జరిగిందో తెలిసి జరిగిందో నాకు తెలియదు, కానీ ఇది మొత్తానికి మాత్రం బీజేపీ పరంగా వీళ్ళ తోలుబొమ్మలాటకి తాళ్ళు కదలట్లేదు. బీజేపీ ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ కదలట్లేదు. కానీ అనుమానం రాకుండా ఈ సత్యకుమార్ గారితో అసత్యమైన మాటలు ఈ పీపీపీ విధానం మీద మాట్లాడిస్తుంది దగ్గర 33, 66, 99. ఇందులో మీరు ఇక్కడికి మనం స్టేట్ పాలిటిక్స్ టర్న్ చేద్దాం. మీరు అన్నట్టు వీళ్ళ నిశ్శబ్దం వెనకాతల వీళ్ళ ధైర్య సాహసాలు ఏమని చెప్పారు. నెక్స్ట్ మేము ఏమైనా సరే, ఇప్పుడు మీరు చూడండి, అమ్మ నాన్న మధ్యలో చిన్నపిల్లలను పట్టుకెళ్ళినట్టు దమిడికి పనికిరాని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళని తెలుగుదేశం జనసేన పట్టుకుని గెలిపించి మేము ముందుకు తీసుకెళ్తామన్న భరోసాకి ఇవ్వడానికి 25 సార్లు 15 సంవత్సరాలు మేమే గవర్నమెంట్ ఉంటామని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళ నిస్సహాయత ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు శూన్యం. ఎందుకంటే మీరు తుఫాను బాధితులకు ₹1 రాలేదు వాళ్ళకి. అరటికాయ రైతులకు ₹50 దగ్గర ₹50 గిట్టుబాటు ధర లేని నిస్సహాయ స్థితి ఉన్న దగ్గర అమరావతి ఆవకాయ బిర్యానీ కథకు నడుస్తుంది. మీరు గమనించారా? దీనికన్నా ముందు ₹50,000 క్వింటాల్కి ఇస్తానని చెప్పాడు ఉల్లి రైతులకి అచ్చెన్నాయుడు గారు. ఆయన ప్రస్థానం లేదు, 50,000 లేదు. తర్వాత ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కానీ ఈ రోజు ప్రాథమిక అంచనాలు ఇచ్చిన తర్వాత కూడా రూపాయి ఇవ్వట్లే. ఇది గమనించారా మీరు? సో ఇవన్నీ వెనకాతల ఈ రాష్ట్రాన్ని పరిరక్షించే పవన్ కళ్యాణ్ ప్రశ్న ఏది? ఎగేసుకుని ఆయనే లేడు కదా, పంచి ఎగ్గట్టుకుని ప్యాంట్ ఎగ్గట్టుకుని ఆ బురదలో దిగి రైతుల యొక్క వ్యతలు తెలుసుకున్న వ్యక్తి, కొబ్బరి చెట్లు టొపేరాలు లేచిపోయిన వ్యక్తి. ఇవన్నీ మాట్లాడవలసిన దగ్గర సైలెన్స్. మళ్ళీ లొకేషన్ ముట్టించాడు అక్కడ తీసుకెళ్ళి ఢిల్లీ లెవెల్లో. సో ఈ కార్యక్రమాలు అన్నిటికీ, ఎందుకంటే ఆ ఛానల్ ఎక్కువగా జనసేనకి ప్రొవోకింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. సో ఈ ట్విస్ట్ ఆద్యంతం గమనిస్తే ఎండ్ ఆఫ్ ద డే ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రజలు. ఇది గమనిస్తున్నారా మీరు? బట్ ఇట్ ఈస్ ద మెజరబుల్ ఫెయిల్యూర్ బై ద బోత్ పార్టీస్. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ తపేలా ఛానల్ ఎలివేషన్స్ గురించి మాట్లాడదాం. ఎలా అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఏంటి లా అండ్ ఆర్డర్ మీద స్టేట్కి కంట్రోల్ లేదన్నట్టుగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు కలెక్టర్స్ని అడ్రస్ చేస్తూ దే ఆర్ ద ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్. వాళ్ళు చేస్తున్న పని నాకు నచ్చొచ్చు, నేను చేస్తున్న పని మీకు నచ్చొచ్చు, కానీ మన ఇద్దరం కలిపి చేస్తున్న పని దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్ ప్రజలకు నచ్చట్లేదు. కానీ వీళ్ళు ఇస్తున్న ఎలివేషన్లు
అంటే అంతా అయిపోతుంది అద్భుతం అని చెప్పి ఇప్పుడు మనం సాధారణంగా సాయి కుమార్ సినిమాలో చూడండి, కనిపించని 3వ సింహమే 4వ సింహమేరా పోలీస్ అన్నట్టు ఈ ప్రభుత్వం మంచి చెడ్డ అన్నదాన్ని కవర్ చేయడానికి ఆ కనిపించిన 4వ జర్నలిజమే ఈ తపేలా ఛానల్. సార్ Elevation. కాదు ఎలివేషన్స్ ఎలివేషన్స్ మాట్లాడుతున్నాను ఇక్కడ. పనికన్నా ఎలివేషన్స్ మీద ఉన్నప్పుడు వాటిని అలాగే సంబోధించాలా, ఉన్నదన్నట్టు చెప్పమనండి, లేదని చెప్పమనండి. దట్ ఇస్ కాల్ జర్నలిజం. ఎక్కడుంది ఈ జర్నలిజం? సరే వాళ్ళు సక్సెస్ అయ్యారా, వాళ్ళ సక్సెస్ ఎవరికి కావాలండి? హూ కేర్స్ అబౌట్ సక్సెస్? వాళ్ళు కొంతమంది కోసం పనిచేస్తున్నారు, ఎంతమంది కోసం ఎస్, పనిచేస్తున్నారు ఇది కుల ప్రాతిపదిక మీద సెట్ ఆఫ్ పీపుల్కి పనిచేస్తున్న దగ్గర ఇక్కడ అవాస్తవాల్ని వాస్తవాల్ని అవాస్తవాల్ని చిత్రీకరించడంలో సిద్ధాస్తులు అవుతున్నారు.